పిల్లలను శవాలుగా అక్కడ పడుకోబెట్టేశారు. ఒక్కసారిగా ఆ తండ్రి ఏమైపోయి ఉంటాడు, తల్లి ఏమైపోయి ఉంటుంది, కుప్ప కూలిపోయారు. ఇద్దరు పిల్లలు కళ్ళ ముందు శవాలైపోయారు. కాసేపటికి తేరుకున్నాడు. విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. సేవకులందరూ వచ్చారు, పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. నెక్స్ట్ సండే, ఆదివారం ఆరాధన. ఈయన వాక్యం చెప్పాలి. ఏం చెప్తాడు? చెప్పాడు. ధైర్యంగా నిలబడ్డాడు, మైకి పట్టుకున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నా పిల్లలు చనిపోయారు మీరు అనుకుంటున్నారా? నా పిల్లలు చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఎక్కడా అంటున్నారా? అదిగో పరలోకంలో తండ్రి దగ్గర నా పిల్లలు బ్రతికే ఉన్నారు. నా పిల్లలు చనిపోయారని నేను అనుకోవటం లేదు. చాలా మంది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా పిల్లలు లండన్లో ఉన్నారు, మా పిల్లలు జర్మనీలో ఉన్నారు, మా పిల్లలు ఫ్రాన్స్లో ఉన్నారని చెప్పుకుంటారు. ఒక సేవకుడిగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా పిల్లలు పరలోకంలో ఉన్నారని. నా పిల్లలు చనిపోలేదా? ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు.